ఫ్రెండ్స్, అసలు సముద్రం ఎంత లోతు ఉంటుంది? మనిషి ఊహించిన దానికంటే ఎక్కువ లోతు ఉంటుందా? అలానే సముద్రం లోతుకు వెళ్లే కొద్దీ ఏముంటుంది? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సముద్ర ఉపరితలం నుండి 40 మీటర్ల వరకు స్కూబా డైవర్స్ వెళ్ళగలరు. స్పెషల్ ట్రైనింగ్ అండ్ ఎక్విప్మెంట్తో టెక్నికల్ డైవర్స్ అయితే 100 మీటర్స్ వరకు వెళ్ళగలరు. అయితే ఈ లోతులో నీటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రత్యేకమైన డైవింగ్ సూట్, ఆక్సిజన్ సిలిండర్ లాంటి మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే సముద్ర నీటి యొక్క ఒత్తిడికి శరీరం తట్టుకోలేదు. హార్ట్ బీట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అయితే అహ్మద్ గబర్ అనే స్కూబా డైవర్ 332 మీటర్ల సముద్ర లోతుకు వెళ్లి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు సముద్రం యొక్క లోతు ప్రపంచంలో కట్టబడిన ఎత్తైన కట్టడాలతో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. అలానే లోతుకు వెళ్లే కొద్దీ ఏముంటాయో చూద్దాం. సముద్ర ఉపరితలం నుండి 443 మీటర్ల లోతు న్యూయార్క్ నగరంలో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ని ముంచేస్తుంది. ఇక 500 మీటర్ల లోతుకు వెళ్తే నీలి తిమింగలాలను చూడొచ్చు. ఈ బ్లూ వేల్ బరువు 150,000 కిలోల బరువు ఉంటుంది. అది అంత బరువుతో ఆ లోతులో ఈదగలుగుతుంది. సముద్రం లోపలికి వెళ్లే కొద్దీ తీవ్రమైన నీటి ఒత్తిడి పెరుగుతుంది. అందుకే బ్లూ వేల్ కూడా అంతకు మించి లోపలికి వెళ్ళలేదు. అలాగే అమెరికాకి చెందిన అడ్వాన్స్డ్ సబ్మెరైన్ సీ వోల్ఫ్ కూడా 500 మీటర్ల కంటే లోతుకు వెళ్ళలేకపోయింది. సముద్రంలో 535 మీటర్ల లోతున ఎంపైర్ పెంగ్విన్స్ ఈత కొట్టగలవు. ఈ లోతు వరకు అవి వెళ్ళగలవు. ఎంపైర్ పెంగ్విన్స్ యొక్క శరీర ఎముకలు అంత లోతులో ఉండే వాటర్ ప్రెషర్ను తట్టుకునే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా లోతుకు వెళ్తే 835 మీటర్ల లోతులో బూర్జ్ ఖలీఫా పూర్తిగా మునిగిపోతుంది. అదే 1000 మీటర్ల సముద్ర లోతుకు వెళ్తే మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. సూర్యకాంతి కూడా చొరబడలేని లోతు ఇది. ఈ లోతులో భారీ స్క్విడ్స్ ఉంటాయి. అలానే 1280 మీటర్ల లోతులో లెదర్ బ్యాక్ సముద్రపు తాబేళ్లు తిరుగుతుంటాయి. వీటి బరువు 250 కిలోల నుండి 700 కిలోల వరకు ఉంటుంది. ఇంకా లోతుకు వెళ్తే సముద్రంలో 2000 మీటర్ల లోతులో బ్లాక్ డ్రాగన్ ఫిష్లు తిరుగుతుంటాయి. అంత లోతులో అంత అంధకారంలో కూడా అవి చూడగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక 2250 మీటర్ల లోతులో స్పెర్మ్ వేల్ కనిపిస్తుంది. దానితో పాటు కొలసల్ స్క్విడ్స్ కూడా కనిపిస్తాయి. ఈ కొలసాల్ స్క్విడ్స్ 15 మీటర్ల పొడవు, 750 కేజీల బరువు ఉంటాయి. ఈ లోతులో జీవిస్తున్న ఈ రెండు సీ యానిమల్స్ మధ్య పోరు జరుగుతూనే ఉంటుంది. ఇక సముద్రంలోని 3800 మీటర్ల లోతులోనే టైటానిక్ శిథిలాలు ఉన్నాయి. 4000 మీటర్ల లోతు నుండి అబ్సెల్ జోన్ మొదలవుతుంది. అంటే ఈ లోతులో సముద్రం చిమ్మ చీకటిగా శరీరం గడ్డకట్టే చలితో అత్యంత వాటర్ ప్రెషర్తో భయంకరంగా ఉంటుంది. ఈ లోతులోనే యాంగ్లర్ ఫిష్ వంటి జీవులు నివసిస్తుంటాయి. అయితే వెలుతురులేని చిమ్మ చీకటిగా ఉండే ఈ లోతులో యాంగ్లర్ ఫిష్ తల మీద టార్చ్లా ఉంటుంది. దాని నుండి వచ్చే కాంతితో అది చూడగలుగుతుంది. ఇవే కాదు, ఈ లోతులో జీవించే ఏ జీవులకైనా వాటి శరీరం నుండి ఏదో రూపంలో వెలుతురు వస్తూ ఉంటుంది. దీన్నే బయోలుమినెసెన్స్ అని పిలుస్తారు. ఇక మరింత లోతుకు వెళ్తే 4781 మీటర్ల దగ్గర రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన యుద్ధ నౌక శకలాలు కనిపిస్తాయి. అలా సముద్రంలో 6000 మీటర్ల లోతుకు వెళ్తే హడల్ జోన్ మొదలవుతుంది. ఇంత లోతులో సముద్రం యొక్క నీటి ఒత్తిడి ఎంత ఉంటుందో చెప్పలేం. మన ఊహకు కూడా అందదు. అక్కడి నుండి 6500 మీటర్ల లోతు వరకు యుఎస్ తయారు చేసిన రీసెర్చ్ సబ్మెరైన్ మాత్రమే వెళ్ళగలదు. దీన్నే డిఎస్వి అల్విన్ అని పిలుస్తారు. ఈ సబ్మెరైన్ ద్వారానే టైటానిక్ అవశేషాలను గుర్తించి వాటిని లోకానికి చూపించారు. తర్వాత 8845 మీటర్ల లోతులో ఎవరెస్ట్ పర్వతం కూడా మునిగిపోతుంది. ఇక సముద్రంలోని 11,000 మీటర్ల లోతులో మరియానా ట్రెంచ్ ఉంది. ఇదే సముద్రాల్లో అతి లోతైన ప్రాంతంగా చెప్తారు. దీన్నే ఛాలెంజర్ డీప్ అని కూడా పిలుస్తారు. మనిషి చేరుకున్న అతి లోతైన సముద్ర ప్రాంతం ఇది. హాలీవుడ్ డైరెక్టర్ అయిన జేమ్స్ క్యామరూన్ స్పెషల్గా డిజైన్ చేసిన ఒక సబ్మెర్సిబుల్ షిప్ ద్వారా మెరీనా ట్రెంచ్కి వెళ్ళి వచ్చాడు. మరీనా ట్రెంచ్కి వెళ్ళి తిరిగి వచ్చిన 30 మందిలో జేమ్స్ క్యామరూన్ కూడా ఒకరు. అయితే సముద్రం యొక్క లోతు ఇంకా ఉంది, కానీ మనిషి ఇప్పటిదాకా ఆ పరిధిని దాటి మరింత లోతుకు వెళ్ళలేదు.